హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన పాత ఎల్సీ మెంబర్స్ పేర్లు కాకుండా కొత్త ఎల్సీ మెంబర్స్, అసలు ఎల్సీ మెంబర్స్ కాదు వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియని వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి అన్నమాట. మూందాల్ అని పేరు వినిపిస్తుంది. సారీ, మూందాల్ కాదు, క్రిస్దాల్. ఓకే, క్రిస్దాల్ అని ఒక లేడీ పేరు వినిపిస్తుంది కదా. ఈ క్రిస్దాల్ ఎవరు, ఆవిడ అఫీషియల్గా ఏం చేసింది ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దాం. మనకు కూడా క్లారిటీ రావాలి కదా. ఇది ఫేస్బుక్ అండి. ఫేస్బుక్లో మన వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారు, మన ఎల్సీ మెంబర్స్ ఏంటి అనేది కూడా మీకు ఇందులో చూపిస్తున్నాను. క్లారిటీగా చూడండి. అలాగే మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ మనకి మార్చి నెలలో ఒక ముఖ్యమైన విషయం అనేది ఇంటర్లింక్లో జరగబోతుంది అన్నమాట. దాని గురించి వీడియో చేస్తాను. ఓకే, ముందుకు వచ్చేసి ఇక్కడ క్రిస్ జాన్సన్ సార్ ఏం పెట్టాడు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి వాళ్ళ హాయిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నట్టు కనిపిస్తుంది, కానీ ఎక్కడ కూడా ఇక్కడ మన కంపెనీ గురించి కానీ మన గురించి కానీ ఆలోచించినట్టు ఏం కనిపించదు. చూశారు కదా, మొత్తం అన్నీ కూడా ఆయన సంబంధించిన సరదా ఫొటోస్, వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. అంతకుమించి అయితే ఇక్కడ ఏమీ లేవు. మొత్తం చూడండి కావాలంటే. ఓకే, ఇక్కడ వరకు క్రిస్ జాన్సన్ సారి అయిపోయిందండి హడావిడి. ఇంతకుమించి అయితే ఆయన ఏమి కొత్త పోస్టులు కానీ ఏమీ కూడా మనకు అఫీషియల్ అయితే ఇవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి రెడ్ రెఫరన్ గారు ఏమైనా పెట్టారేమో చెక్ చేద్దాం. రెడ్ రెఫరన్ గారు కూడా దాదాపు 3 days బ్యాక్ ఒక వీడియో పెట్టారు. అప్పటి నుంచి ఒక వీడియో కూడా ఇప్పుడు దాకా మనకి పెట్టలేదు. చూసారు కదా, 3 days బ్యాకే ఉంది లాస్ట్ వీడియో. ఈయన కూడా ఈ మధ్య వీడియోలు పూర్తిగా చేయట్లేదు. ఇంకా ఓపీ టీమ్ ఛాంపియన్స్ అంటే ఆన్ పేస్ గ్రూప్ అని చెప్పి దాదాపు 83,000 మంది ఫాలో చేస్తున్నారండి. ఇది ప్రైవేట్ గ్రూపు. ఇందులో చూసినట్టయితే ఇక్కడ యాష్ గారి ఒక పక్క నుంచి వేరే సైడ్ బిజినెస్లు, అంటే అది కూడా అని చెప్పి ఆల్రెడీ ఎగిరిపోయిన డెసాపిల్స్ వీటి గురించి కూడా పోస్ట్ పెడతా ఉన్నాడు. ఇంకా అది ఓపెన్ అవ్వట్లేదు. ఆయన ఎందుకు పోస్ట్ పెడుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు అన్నమాట. చూసారు కదా, ఇక్కడ మోటివేషన్ ఉంటుంది, దాంతోపాటు వేరే సైడ్కి లాగేది ఉంటుంది అన్నమాట. రెండు కూడా ఒకే దాంట్లోకి తీసుకెళ్తా ఉన్నారు వీళ్ళు. ఓకే, ఈ గ్రూపులు నమ్ముకొని మనం ఏదైనా చేసామనుకోండి మనం అయిపోయినట్టే. జాన్ వైట్ ఈయన ఒకటి అలవాటు చేస్తున్నారు ఈ మధ్య. ఈ జాన్ వైట్ దాంట్లోకి వెళ్దాం. ముందు జాన్ వైట్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇతను కూడా ఏం పెట్టాడు, ఏం లేదు, అంతా మోటివేషన్ డైలాగులు తప్ప ఏముండవు అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా తామ్జా, ఈవిడ కొంచెం జెన్యున్గా ఇచ్చేది ఇన్ఫర్మేషన్. ఈవిడ కూడా ఈ మధ్య ఏమీ పెట్టట్లేదు. ఈవిడ కూడా సైలెంట్ అయిందని మనకు అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గేమ్ చేంజర్, అదే క్యాట్మో గేమ్ చేంజర్, 30,000 దాకా ఫాలోవర్స్ ఉన్నారు ఈ ఎఫ్బీలో కూడా. ఇందులో కూడా వేరే ఏ సంబంధించినవి పెడుతున్నారు, ఈ ఆన్ పేస్కి సంబంధించినవి అయితే కాదు, గమనించాలి. ఓకే, ఈ వావ్ ఏ అంట కొత్తగా ఇది ఒకటి పుట్టుకొచ్చింది. చూసారు కదా, కొత్తవన్నీ. ఇంకా ఆన్ పేస్ గ్రూప్ అని చెప్పలేము దీన్ని, ఇంకా ఆన్ పేస్ అఫీషియల్ ఛానల్ అని చెప్పలేము, ఆల్ మిక్సింగ్ ఛానల్ అయిపోయింది ఇది. ఓకే, ఎవరు చేయాల్సిన వాళ్ళు చేస్తున్నారండి, ఎవరు కూడా తగ్గట్లేదు. బేసిక్గా చెప్పాలంటే ఎవరు కూడా మనకి ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో తగ్గేలా కనిపించట్లేదు అన్నమాట. వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి మెచ్చింది ఏది పడితే అది పెడతా ఉంటారు. అంతేగాని ఆల్రెడీ మనం ఈ కమ్యూనిటీని వేరే దానికి తెచ్చామే అని లేదు. ఇంకా ఎక్కువగా వైరల్ అవుతున్న క్యాండిడేట్ ఎవరు, ఈ మూందాల్ కాదులేండి, క్రిస్దాల్ అన్నమాట. ఈ క్రిస్దాల్ ఎవరు అనేది చూసినట్టయితే ఈవిడికి దాదాపు 17,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఈవిడేమైనా ఎరగదీసే పోస్టులు పెడద్దంటే ఎప్పుడో పాత చింతకాయ పచ్చడి వీడియోలు తీసుకొచ్చి పెట్టిద్ది. ఇది చూసారుగా, August 24, 2025. చూడండి పైన డేట్ చూడండి, పిన్ చేసిందన్నమాట అప్పుడు వీడియో. కొంతమంది ఈ వీడియో కూడా చూడొచ్చు. ఇగోండి 2 గంటల ముందు. ఈవిడ కూడా మంచిగా ఎడిటింగ్లు చేస్తుంది, కానీ బేసిక్గా ఇవేవి కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్లు అయితే కావు. ఓకే, మొన్న ఈ వీడియో వచ్చి ఉంటుంది పాపం. దీన్ని చూసేసి సగం తెలిసిన యూట్యూబర్ ఉన్నాడు కదా పీరా నాసరం, ఆ సగం యూట్యూబర్ దీన్ని అప్డేట్ అని చెప్తున్నాడు. ఇది ఎప్పుడుదో క్రిజ్ గారి వాయిస్ ఇప్పుడు దాకా మళ్ళీ ఆయన అయితే పెట్టలేదు అన్నమాట వీడియోలు. దాదాపు 1 month బట్టి ఒక వీడియో కూడా పెట్టలే. ఓకే, ఇలాంటి వాటిని చూసి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసేసి కొత్త అప్డేట్ అని చెప్తున్నారు సరే. ఇప్పుడు కొత్త అప్డేట్ అయితే అఫీషియల్గా ఆయన ఛానల్లోనే పెడతాడుగా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా జూలీ మేడం ఏమైనా యాక్టివ్గా ఉందా అనేది మనం ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే జూలీ మేడం అయితే ఈవిడ మోటివేషన్ పెడతా ఉంటుందండి. బేసిక్గా మోటివేషన్ పోస్టులు కానీ, లేదా వాళ్ళ పాప వాలీబాల్ ఏదో ఆడుతుంది, ఆ వాలీబాల్ వీడియోలో ఒకటి పెడతా ఉంది వాళ్ళ గ్రూప్లో. అంతకుమించి అయితే యూట్యూబ్లో ఆవిడ కూడా ఏం చెప్పట్లేదు అన్నమాట. దాదాపు చూశారు కదా అది. ఓకే, కాబట్టి ఎల్సీ మెంబర్లందరూ కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సైలెంట్ అయ్యారని చెప్పి మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఓకే.
కాబట్టి ఇక్కడ ఈ మూందాలు అని వచ్చేస్తుంది క్రిస్తాలు. అంటే ఆవిడ పేరు వినగానే మూందాలు అని పెడితే బాగుందేమో అనిపిస్తుంది అనమాట. అసలు ఈవిడ ఎవరో కూడా బేసిక్గా మనకు తెలీదు. క్రిస్టియన్ ఉన్నంత మాత్రాన ఈవిడ కూడా ఎల్సీ మెంబర్ అయిపోద్దా? కాదు కదా. క్రిస్తాల పేరు ఉన్నంత మాత్రాన ఏమి ఎల్సీ మెంబర్ అయిపోదు, ఇక్కడ మనం గమనించాలి. ఓకే, కాబట్టి ఇలాంటి ఎల్సీ మెంబర్స్ ఉన్నారు మనకు ప్రజెంట్. అందరూ కూడా గప్చుప్ సాంబార్ బుడ్డిలాగా సైలెంట్గా ఉన్నారు. మీరు దీన్ని గమనించాలి. అఫీషియల్గా ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే అది వచ్చిన తర్వాతే మనం మాట్లాడుకోవాలన్నమాట. ఓకే, ఇంకా మనకి ఓఈఎస్లో కానీ విక్టరీ డాష్లో కానీ ఎటువంటి అప్డేట్స్ కూడా రాలేదండి. ఓకేనండి, ఇక్కడ వరకు ఈ వీడియో అనేది ఉంది. నేను ఇంకా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే మధ్యాహ్నం కానీ ఈవినింగ్ లోపు కానీ మనకి మార్చి ఫస్ట్ వీక్లో రాబోయే 2 ముఖ్యమైన అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకుందాము. అది కూడా మనకి ఇంటర్లింక్ గురించి. ఓకే, ఇంకా ఇంటర్లింక్లో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రైట్ సైడ్ మీకు వీడియో ఫోటో వస్తుంది కదా, ఆ ఫోటో మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నందుకు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.